భర్తలో కోరికలు ఉంటాయి, భార్య సహకరించదు, అప్పుడు వాడికి కోపం వస్తుంటుంది. ఏంటి అసలు అంటే నిజానికి కోర్టులు కూడా తీర్పిచ్చాయి, లైంగిక ఆసక్తి లేని కాపురం కాపురమే కాదు, వాళ్ళు కలిసి ఉండాల్సిన అవసరం లేదు అని. అంటే అందులో సెక్స్ కనుక ఇన్వాల్వ్ కాకపోతే ఇక ఫ్యామిలీ అనే దానికి ఆ కాపురానికి అర్థం లేదు అనేది కోర్టులు కూడా తీర్పులు ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కుటుంబాలే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి. సో దీనికి ఏమన్నా అంటే స్త్రీలలో లిబిడోని పెంచడానికి ఏమన్నా మార్గాలు ఉంటాయమ్మా? మీరు యాక్చువల్లీ నమ్ముతారో నమ్మరో, కొంతమంది అయితే పెళ్ళయి 6, 7, 8 ఇయర్స్ అయ్యాక కూడా హస్బెండ్తో అసలు కలవకుండా నాన్ కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. ఒక్కసారి కూడా భర్తతో కలవకుండా 6, 7 ఇయర్స్ తర్వాత అప్పుడు పిల్లలు కావాలనుకున్నప్పుడు అసలు కలవడం అందే జరగలేదు మేడం అని ఇద్దరు మా దగ్గరకు వచ్చి కూర్చుంటారు సీరియస్గా చాలా మంది. దాంట్లో మోస్ట్ కామన్ రీజన్ ఎందుకు అంటే తరచుగా చూసేది విమెన్లో, ఆడవాళ్ళల్లో ఇంకా కమ్యూనిటీ వైజ్ అని కాదు కానీ కొంతమంది వాళ్ళు నమ్మే నమ్మకాలు వాటి ద్వారా ఇట్లా భర్తతో కలవడం అనేది కూడా తప్పు అనుకునే టైప్ ఆఫ్ పీపుల్ కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారు. కొంతమంది ఆ ఫియర్ చిన్నప్పుడు చైల్డ్హుడ్లో ఏదో తెలియని అబ్యూజ్ ఎవరో మిస్బిహేవ్ చేయడం వల్లనో వాళ్ళకి ఆ ట్రామా ఏదైతే అయ్యిందో దానివల్ల ఈ హస్బెండ్తో కలవడం అన్న దాని గురించి చాలా అపోహలు పెట్టేసుకుని అసలు దగ్గరికి వెళ్లకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రయత్నించి భయంతో కలవకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రయత్నించినప్పుడు నొప్పి కలిగి దాని ద్వారా మళ్ళీ తర్వాత కలవకుండా ఉన్న వాళ్ళు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మా దగ్గరకు వస్తూ ఉంటారు. తరచుగా చూస్తూ ఉంటాం. ఈ మధ్యన కూడా ఈ కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. అండ్ వీళ్ళు కౌన్సిలింగ్ అనింది అండ్ అక్కడి నుంచి వాళ్ళు కలిసేటట్టుగా పాజిటివ్గా కౌన్సిల్ చేయడానికి దానికి చేయాల్సిన టిప్స్ చెప్పి తర్వాత సైకాలజిస్ట్ని ఇన్వాల్వ్ చేసి అదంతా ఒక జర్నీ, ఒక 3 to 6 months మినిమం జర్నీ మాకు పడుతుంది. దీనికి టాబ్లెట్స్ ఉండవండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో సైకోసెక్చువల్ కౌన్సిలింగ్ అంటాం. అంటే ఆ మైండ్లో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి, ఆ రీజన్ ఏంటి అనేది కనుక్కోగలిగితే దాన్ని మనం తొలగించగలిగితే తర్వాత కొంతవరకు వాళ్ళు ట్రై చేయగలరు. ఇందులో ట్రీట్ చేయొచ్చు అన్న కండిషన్ ఏంటంటే భర్తతో కలిసినప్పుడు పెయిన్ ఉంటుంది కొంతమందికి, దాన్ని మెడికల్ టర్మ్ లో డిస్పెరోనియా అంటారు. సో ఈ పెయిన్ లో 2 రకాలు ఉంటాయి, సూపర్ఫిషియల్ డిస్పెరోనియా, డీప్ అంటాం మెడికల్ టర్మ్స్ లో. అంటే కలవడం మొదలు పెట్టినప్పుడు ఉన్న పెయిన్, కలుస్తున్నప్పుడు ఉన్న పెయిన్, దీని డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆ మొదలు పెట్టినప్పుడు ఉన్న పెయిన్ అనేది ఏంటి అంటే లూబ్రికేషన్ అంటారు. అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఉత్పత్తి అవ్వాల్సిన సెక్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా లేకపోతే మొదలు పెట్టినప్పుడు పెయిన్ ఉంటుంది. వీళ్ళకి మనం ఈ జెల్ లాంటివి డిఫరెంట్ ప్రిస్క్రైబ్ చేస్తాం, లూబ్ అంటాం. ఇవి ఇచ్చి దాంతో ట్రై చేయండి అని చెప్తాం. ఎవరికైతే కలిసినప్పుడు డీప్ గా ఉన్నప్పుడు పెయిన్ ఉంది అన్న వాళ్ళకి యూజువల్లీ ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది, మీరు వినే ఉంటారు. గర్భసంచిలో లైనింగ్ వెళ్ళి అండాశయాల్లో గూడు కట్టుకోవడం అలాంటివి. అలా ఉన్న వాళ్ళకి మాత్రం ఆ ఎండోమెట్రియోసిస్ రిమూవ్ చేయడం, వాళ్ళకి లూప్తో పాటు అంటే ఇలా లూబ్రికేషన్ అంటే సెక్రిషన్స్ కోసం ఇచ్చే మెడికేషన్తో పాటు ఎండోమెట్రియోసిస్ కూడా సర్జరీ చేసి అప్పుడప్పుడు రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఆర్గానిక్ కాజ్ అని ఒకటి ఉంటుందండి, నాన్ ఆర్గానిక్ కాజ్ అని ఉంటుంది. ఆర్గానిక్ అంటే సైకలాజికల్, అంటే చిన్నప్పుడు ఏదో ప్రాబ్లం జరగడం వల్ల, లేదంటే దాని మీద వాళ్ళకున్న అపోహల వల్ల, లేదా వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ వల్ల, అలాంటివి ఉన్న వాటిలన్నింటికి మనం కౌన్సిలింగ్ ద్వారా కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. బట్ నాన్ ఆర్గానిక్ కాజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇట్లా కలిసినప్పుడు పెయిన్ ఉండడం, అలాంటి వాళ్ళకి మనం మెడికేషన్స్ కొంతవరకు ప్రిస్క్రైబ్ చేయొచ్చు. మ్యామ్ ఇప్పుడు ఈ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉన్నాయి మేడం. ఒకటి, ఈ వెజైనల్ డ్రైనెస్ ఏదైతే ఉందో అది అందరిలో ఉంటుందా, లేదంటే మెనోపాజ్ స్టేజ్ దాటిన స్త్రీలలోనే ఉంటుందా? కరెక్ట్, మంచి క్వశ్చన్ అండి ఇది. యూజువల్గా ఈ భర్తతో కలవడానికి ముందు ఫోర్ ప్లే అంటారు ఏదైతే ఉందో, కరెక్ట్గా చేసిన వాళ్ళకి సెక్రిషన్స్ అన్నవి మంచిగా వస్తాయి. అండ్ చేసినప్పుడు వాళ్ళు చేసేదాన్ని ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయకుండా. సో సెక్రిషన్స్ ఎవరికైతే బాగా వచ్చిందో మోస్ట్లీ వాళ్ళకి వెజైనల్ డ్రైనెస్ అనేది ఉండదు. సో ఈ ఎవరికి బాగా పొడిబారిపోవడం అనేది ఎవరికి ఉంటుంది అంటే ఫోర్ ప్లే ప్రాపర్గా జరిగినా కూడా పొడిబారిపోవడం అని కొంతమందికి ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది అంటే, ఒకటి ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో బాడీలో ప్రొలాక్టిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, ఫీడింగ్ మదర్స్ కు ఉండే హార్మోన్. ఆ హార్మోన్ వల్ల వెజైనా అంతా డ్రైగా ఉంటుంది. సో దాని వల్ల వాళ్ళకి కొంచెం భర్తతో కలిసినప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఇట్లాగనే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంని మనం మెనోపాజ్ అంటాం. ఆ మెనోపాజ్ రావడానికి దగ్గర వచ్చే టైంలో అంటే 45 క్రాస్ అయ్యాక లేదా మెనోపాజ్ వచ్చేసాక మన బాడీలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో దాని వల్ల మానం అంతా పొడిబారిపోతుంది. ఇట్లా పొడిగా ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా పెయిన్, ఇబ్బంది, ఒక్కసారి భర్తతో కలిసినప్పుడు పెయిన్ ఉన్నప్పుడు తర్వాత ఇంకా ఫర్దర్ గా వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయకుండా దానికి వెనకడుగు వేసేస్తూ ఉంటారు. అది కుటుంబ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. ఇంకొకటి మేడం కొంచెం సెన్సిటివ్, అంటే వెజైనల్ స్మెల్
చాలా మంది ఫీల్ అవుతుంటారు లేడీస్, అమ్మో స్మెల్ వస్తుంది, కలవకూడదు, ఇది తేడా వస్తుంది, ఇలాంటి ఒక భయం ఉంటది. ఇది ఎట్లా మనం పోగొట్టడం వల్ల? దీంట్లో వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుందండి. ఫస్ట్ ప్రతి నెల మనకి అండం రిలీజ్ అనేది సైకిల్లో మధ్యలో జరుగుతుంది 14th డే. ఆ అండం రిలీజ్ అయ్యే టైంలోను తర్వాత పీరియడ్ వచ్చే టైం వరకు, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ 14-15 డేస్ ఆఫ్ సైకిల్ అనొచ్చు, కొంచెం వెజైనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్ ఎక్స్పెక్టెడ్. అయితే దీనికి యూజువల్లీ ఎటువంటి స్మెల్ అనేది ఉండదు. ఒకవేళ స్మెల్ ఉంది అన్నా కానీ డిశ్చార్జ్లో, లేదా డిశ్చార్జ్ పెరుగుగా లేదా పన్నీర్ లాగా ముక్కలుగా తెల్లగా పడుతుంది అన్నా కానీ, లేదంటే బాగా వాటరీగా నీళ్ళుగా, అంటే వాళ్ళ ఇన్నర్ ప్యాంటీస్ ఎప్పుడు తడిచిపోయి మార్చుకోవాల్సి వస్తుంది, ఇట్లా ఏమున్నా కూడా సమ్ ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి ఉంది అని దాని మీనింగ్. ఇందులో స్మెల్ ఉంటే యూజువల్లీ మనం ట్రైకోమోనాస్ అని ఒక బ్యాక్టీరియా ఉందండి, దాని ఇన్ఫెక్షన్ అంటాం యూజువల్లీ. వాళ్ళకి కొద్దిగా గ్రీనిష్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ కాంబినేషన్లో వచ్చి స్మెల్ వస్తుంది. లేదా మన బాడీలో నార్మల్గా వెజైనాలో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. ఎలా అయితే మన గట్లో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, ఇప్పుడు చూడండి గుడ్ బగ్ అంటున్నారు, గట్ బ్యాక్టీరియా పెంచుకోమంటున్నారు, అట్లాగే వెజైనాలో కూడా హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, దాని పేరు లాక్టోబాసిల్లస్. దాని నెంబర్స్ తగ్గి అన్హెల్దీ బ్యాక్టీరియా, గార్డినెల్లా అంటారు దాని పేరు, అవి పెరిగినప్పుడు కూడా ఫిషీ స్మెల్ ఒక రకంగా, అంటే చేపల మార్కెట్లో ఉన్న అటువంటి కొంచెం ఒక డిఫరెంట్ వియర్డ్ స్మెల్ ఉంటుంది అనమాట, అఫెన్సివ్గా భరించలేని స్మెల్. అలా ఉంది అంటే డెఫినెట్గా దాంట్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందన్న కాంపనెంట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా స్మెల్ ఉన్నప్పుడు ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మనం కింద నుంచి ఒక నీటి పరీక్ష చేస్తాం. అది గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ కోసం ఉపయోగపడుతుంది, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తెలుస్తుంది. సో అందులో చూసుకుని దాని ప్రకారం మెడికేషన్ ఇచ్చుకుంటే మనకు అది యూజువల్గా తగ్గిపోతుంది. సో ఈజీగానే తగ్గిపోతుంది, బట్ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఎస్టిడిస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి పురుషుల వల్ల స్త్రీలకు వస్తాయా, స్త్రీల వల్ల పురుషులకు వస్తాయా? ఇది ఎవరి వల్లైనా ఎవరికైనా రావచ్చండి. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లో రకరకాల డిసీజెస్ ఉన్నాయి. అందులో హెచ్ఐవి అందరికీ బాగా తెలిసిన డిసీజ్. ఇదే కాకుండా మనకి క్లమీడియా అని ఒకటి ఉంది, నిస్సీరియా అని ఒకటి ఉంది, ఇంకా వాట్స్ పూలిపురులు వస్తాయి చూడండి, అవి కూడా సెక్షువల్లీ షేడ్ వైరసే, హెచ్పివి వైరస్ అంటారు. మనం క్యాన్సర్ సర్విక్స్ వ్యాక్సిన్ వేస్తున్నాం ఇప్పుడు, దాంట్లో ఈ హెచ్పివి వైరస్ మీద వ్యాక్సినే ఉన్నాయి. కానీ ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చింది అంటే ఫస్ట్ ఎవరి దగ్గర ఉందో మనకి తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ సెక్షువల్లీ షేడ్ ఇన్ఫెక్షన్స్ అసిమ్టమాటిక్, అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రం జెనైటల్ ఏరియా, అంటే వల్వా యూరిన్ చేసే ఏరియా దగ్గర లెగ్స్ మధ్యలో స్పేస్లో ఉన్న స్పేస్లో ఆడవాళ్ళకి అల్సర్స్ లాగా, చిన్న అల్సర్స్ లాగా చాలా వచ్చినాయి అంటే దాన్ని హెచ్ఎస్వి ఇన్ఫెక్షన్ అంటాం, హెర్పెస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్. సో మల్టిపుల్ స్మాల్ చిన్నవి చాలా కురుపులు ముట్టుకుంటే అసలు భరించలేనంత పెయిన్, అంటే వాళ్ళు యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా ఆ నీళ్లు ఫాసెట్తో వేసుకుంటున్న టైంలో కూడా భరించలేనంత సివియర్ పెయిన్ ఉంది అంటే అది హెర్పెస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్. అలా కాకుండా ఒక్కటే లీజన్, కొంతమందికి ఒకటే చిన్న నాడ్యూల్ వస్తుంది, చిన్న కురుపు వస్తుంది, చిన్న కురుపు వచ్చి ఆ కురుపు వల్ల ఏం పెయిన్ లేదు, కానీ ఆ కురుపు 1 నెల నుంచి 2 నెలల వరకు ఉండి మెల్లగా హీల్ అవుతుంది అంటే దాన్ని సిఫిలిస్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇవి కాకుండా కొన్ని డిఫరెంట్ రకాల కురుపులు ఉన్నాయి, అవి మధ్య చాలా తగ్గిపోయినాయి, రావట్లేదు. ఇంకా హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఇట్లాంటి సిమ్టమే ఉండాలని లేదు, వాళ్ళకి మల్టిపుల్ డిఫరెంట్ నోట్లో క్యాండిడియాసిస్ అంటారు, కింద వెజైనాలో క్యాండిడియాసిస్ అంటే నేను ఇందాక చెప్పాను కదా పెరుగుగా డిశ్చార్జ్, ఇటువంటి వాటితో ప్రెజెంట్ అవ్వచ్చు. సో ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్ లో ప్రెజెంట్ అవ్వచ్చు. విమెన్ లో అయితే ఇది, మగవాళ్ళల్లో అయితే కూడా హెచ్ఎస్వి మళ్ళీ సేమ్ అండి, హెర్పెస్ సింప్లెక్స్ అనే ఇన్ఫెక్షన్, మల్టిపుల్ చిన్న కురుపులు ఉంటాయి. సిఫిలిస్ అయితే సింగిల్ గా కురుపు ఉంటుంది. సో ఇట్లాంటి కురుపులు ఉన్న వాళ్ళకి సేమ్ టైంలో లిప్స్ చుట్టూ కూడా కురుపులు ఉండొచ్చు, దాన్ని కూడా హెర్పెస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్ అంటారు. సో ఎవరైనా ఇద్దరిలో ఎవరో ఒకరికి వచ్చింది అంటే మాత్రం డెఫినెట్ గా మీరు ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడమే కాకుండా పార్ట్నర్ స్క్రీనింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ పార్ట్నర్కి కూడా ఆల్రెడీ వచ్చిందా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే రీజన్స్ ఎందుకు వస్తాయి సెక్షువల్లీ షేడ్ ఇన్ఫెక్షన్స్ అంటే, ఒకటి ఈ మధ్య మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్కువైపోయారు, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువ, 25 అండ్ లెస్ ఏజ్ లో ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య మనం సెక్షువల్లీ షేడ్ ఇన్ఫెక్షన్స్. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ అంటే హెచ్ఐవి పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఎర్లీ ఏజ్ లో సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. 4th కాండమ్ ని వాడకపోవడం వల్ల కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ 4 రీజన్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి.
ఇంకా హెచ్ఎస్వి అనింది, హెర్పెస్ సింప్లెక్స్ అని ఒక ఇన్ఫెక్షన్ అయితే ఒకసారి వచ్చిందంటే రికరెంట్గా మళ్ళీ లైఫ్లో ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. అంటే మన బాడీలో ఆ వైరస్ ఉండిపోతుంది. ఉండిపోయి ఫస్ట్ ఎపిసోడ్ చాలా సివియర్గా ఉంటుంది, తర్వాత వచ్చే ఎపిసోడ్స్ అంత సివియర్గా ఉండవు. కానీ రిపీటెడ్గా మన ఇమ్యూనిటీ తగ్గిన ప్రతిసారి ఆ వైరస్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా మళ్ళీ అల్సర్స్ అనేది వచ్చిపోతుంది.